చెప్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ముఖ్యంగా. అప్పుడు అది వరకు 2,500,000 కోట్లు ఇచ్చామని ఏదో చెప్పేవాళ్ళు. అందులో కూడా 1,500 కోట్లు వెంకయ్య నాయుడు ఇచ్చారు అర్బన్ డెవలప్మెంట్ డ్రైనేజ్ దానికోసం, ఆయన అర్బన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు. కాబట్టి కేంద్రం 1000 కోట్లతోనూ 1,200 కోట్లతో ఒక రాజధాని ఎలా పూర్తి అవుతుందండి? కాబట్టి దానికి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో రాష్ట్ర మంత్రి తరఫున కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన అంశాలు ఏదైతే అమరావతి పూర్తిగా అవ్వలేదు, టెంపరీ బిల్డింగ్లే పెట్టించారు, ఇలాంటివి ఇంకా 2029కి అవకాశం లేకుండా చేసే ఛాన్స్ ఉంటుంది. 29 దాకా కూడా ఉండకూడదు కదా. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం 2.5 ఏళ్ళు ఇప్పుడు షేర్వాల్ టెక్నాలజీతో ఈ ప్రజాప్రతినిధులు తర్వాత ఐఏఎస్లు వీళ్ళ బిల్డింగ్లు 60-70% పూర్తి అయ్యాయన్నారు. 60-70% పూర్తి అయినప్పుడు మిగిలిన 30% తొందరగా పూర్తి చేసి అక్కడ జీవ కళ అదొక పని జరగటము అక్కడి నుంచి అంత జరుగుతుంది అనేది వస్తే అది మార్పు వస్తుంది. ఆ 70% పూర్తయిన వాటికి 2 ఏళ్ళు కూడా అక్కర్లేదు, ఇంకా వేగంగానే దాన్ని పూర్తి. అంటే సార్ ఏంటి అప్పుడే 70% అంటే 5 సంవత్సరాలు అసలు టచ్ చేయలేదు దాన్ని. వాళ్ళు వదిలేశారు కదా, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. ఇక్కడ ఒక విషయం కూడా తెలుసుకోవాలి. ఇతర రాజకీయాలు, సామాజిక కారణాలు, ఆధిపత్యాలతో పాటు జగన్మోహన్ రెడ్డి సింగిల్ ట్రాక్ అది ఏంటి, డబ్బులు అక్కడ బటన్ నొక్కి వాళ్ళకి చేరవేయటం, మిగిలినవేవో జరుగుతూ ఉంటాయి అని తప్ప ఇంకా దేని మీద పైసా ఖర్చు పెట్టకూడదు అనేది ఆయన ఆలోచన. ఇప్పుడు రోడ్లు సరిగా వేయలేదన్నా, డ్రైనేజీలు, ప్రాజెక్టులు, ఆఖరికి ఉద్యోగుల జీతాలు, బకాయిలు, పిఆర్సీలు కూడా అలాగే పెండింగ్లో ఎందుకున్నాయంటే ఇంకా దేని మీద ఆయన ఖర్చు పెట్టదలుచుకోలేదు. అన్ని డబ్బులు మరల్చటం, అది సమతుల్యత దెబ్బతింటుంది. దానివల్ల ఇది వచ్చింది. అందుకని అమరావతిలో కొంతమంది దానికి రాజకీయ కారణాలు, కొంతమంది చంద్రబాబు జగన్ వాళ్ళ మధ్య పర్సనాలిటీ క్లాషు, ఇంకొంతమంది క్యాస్ట్ కులం అనే కారణం, ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. కానీ అన్నింటినీ మించిన కారణం ఏమంటే ఇంకొక్క దాని మీద కూడా డబ్బు ఖర్చు పెట్టకూడదు అని. మరైతే రిషికొండలో ఎందుకు ఖర్చు పెట్టారు ప్రశ్న వస్తుంది. రిషికొండలో అక్కడేదో పెద్ద దీన్ని ఆర్థిక రాజధాని, తన రాజధాని అనే ఒక దీంట్లో అలాగే ఉంటాయి, ఏకపక్షంగా నడుస్తున్నప్పుడు అలాగే ఉంటాయి కదా. దానితో కోర్టులు చూస్తున్నాయి. మరి కోర్టులు అప్పుడు పెద్ద కోర్టు, చిన్న కోర్టు కూడా పైన కింద కూడా దాని లోతుల్లోకి వెళ్ళి విషయాలన్నింటిలోకి వెళ్లకుండా వాళ్ళు కూడా చేశారు. ఇప్పటికైనా ఇవన్నీ దానికంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ వాస్తవానికి. నేను ఇంకోటి కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను. మనము రిషికొండ వచ్చినప్పుడే నేను మీకు విశాఖ ఉక్కు గురించి చెప్పా కదా. అక్కడ పాఠశాలల్లో ఇవి మూసేస్తున్నారండి, 2 స్కూల్స్ పెద్దవి. అక్కడ ఉన్న పేద పిల్లలు వాళ్ళందరూ వాటిలో చదువుకుంటున్నారు. మొన్న ఒకటి మూసేస్తుంటే కార్మిక సంఘాలు ఇవన్నీ ఆందోళన చేస్తే ప్రస్తుతానికి అలా అట్టు పెడుతున్నామని చెప్పారు. అక్కడే ప్రధానంగా చదువుతారు 4,000 మంది పిల్లలు. ఇప్పుడు ఇంకొకటి కూడా మొదలుపెట్టారు. సో మూసివేత కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రెమిసెస్లో దానికి సంబంధించినవి. అలాగే గురజాడ కళాక్షేత్రం ఉంది, అన్నీ అక్కడ జరుగుతాయి. సభలు అవి పెట్టేవాళ్ళం, దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం, మూసేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు కూడా అక్కడి నుంచి ఉన్నాయని నిరాహార దీక్ష కూడా చేశారు. కాబట్టి ఈ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంది. శాలరీస్ కూడా రావట్లేదు. సరే, ఎనివే అమరావతికి మళ్ళీ కదలిక తీసుకొని రావటము, దశల వారీగా పూర్తి చేయటం అన్నది చాలా ముఖ్యం. ఆ మొదటి దశ ఎంత తొందరగా పూర్తయితే అక్కడ ఉన్నటువంటి కథలకి జీవితం కదా. ఇప్పుడు రైతులు, లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు, లేకపోతే అక్కడ పనులు చేసుకొని బతికేవాళ్ళు, చిన్నవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటికీ ఇప్పుడు ఆ ప్రతిష్టంభన నుంచి ఒక సజీవత్వం రావాల్సిన అవసరం ఒకటి ఉంది. చంద్రబాబు దానికి మరి ప్రణాళికాబద్ధంగా వెళ్తారని మనం ఆశించాలి. డబ్బు కావాలి, అవును, డబ్బు ఇవ్వడానికి కేంద్రం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నేను చదివాను చాలా పత్రికల్లో, ఫోర్బ్స్లో కూడా రాశారు, ఇంకా అనేక చోట్ల కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పు కోసం మళ్ళీ ట్రై చేస్తారని. మూడోది సింగపూర్ కూడా ఆసక్తి చూపుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి సింగపూర్ మళ్ళీ అని ఎకనామిక్ టైమ్స్లో వాళ్ళు రాస్తున్నారు. సింగపూర్ విదేశీ వాణిజ్య మంత్రి అప్పటి పరిస్థితులు ఏమైనా మళ్ళీ మేము వస్తామని అంటున్నారు. వీటన్నిటికి సంబంధించిన ఒక రూపం రావడానికి బహుశా ఒక కొద్ది మాసాలు పట్టొచ్చేమో మరి మనకు. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాలు, అంటే ఎంపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళతో
ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చాలా కీలకమైన అంశాలు చర్చించారట. అసలు ఎవరిని తప్పు పట్టాలి ఇందులోని వాళ్ళ ఓటమి? ఇప్పుడు ప్రజల తీర్పు మొదటిది, ఎవరైతే పరిపాలకుడో ఎవరైతే ముఖ్యమంత్రి ఆయన ప్రథమ బాధ్యత, సింహభాగం బాధ్యత ఆయనదే కదా. ఇంకా రెండోది, అంతకుముందే 80 మంది మీద ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఇట్లాంటివి అన్నప్పుడు కూడా అదే అన్నారు, మీ మీద లేకుండా వాళ్ళ మీద. 80 మంది అంటే సగం మంది మీద అసంతృప్తి అంటే మీ మీద ఉన్నట్టే కదా అని. కాబట్టి ఇప్పుడు అసలు కనీసమైన ఇది లేకుండా అసలు అంత